గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు స్మార్ట్ హర్షిత హైదరాబాద్ ఛానల్. ఈరోజు మేము ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ వీడియో. ఇలాంటి అల్లరి పిల్లలు కన్నా మీ ఇంట్లో ఉన్నట్లయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ నర్స్. ఏంటంత ఆలోచిస్తున్నారు? అదా మన హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు, ఎందుకని? అంటే మీరు కరోనా టైంలో హాస్పిటల్ పెట్టారని కరోనా హాస్పిటల్ అని పేరు పెట్టారు. బయట జనాలందరూ అనుకుంటున్నారు ఇది కరోనా హాస్పిటల్ మాత్రమే అని. అందుకే వేరే డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎవరు రావట్లేరు. మరి అయితే ముందే చెప్పాలి కదా సిస్టర్. అంటే ముందే చెప్తే పని ఎక్కువైపోద్దేమోనని చెప్పలేదు డాక్టర్. పేషెంట్స్ వస్తే నాకే కదా పని పెరిగేది. ఓకే అయితే నేను వచ్చి డాక్టర్ గారు మన హాస్పిటల్కి ఫస్ట్ టైం ఒక పేషెంట్ వచ్చారు డాక్టర్ గారు. తీసుకున్న భాగ్యంలో ఇంత అయిపోయిందా? అవునా, నిజంగా పంపించేయమంటారా? పంపించేయి. ఏమైంది పేషెంట్? ఏమైంది? ఎక్కడ తగిలింది? ఎక్కడ తగిలింది? నేను అంటున్నది దెబ్బ ఇక్కడ తగిలిందని కాదు, ఎక్కడ దెబ్బ తగిలించుకున్నారని. అంటే నేను సైకిల్ తగ్గుతున్నానా? వెంకయ్య గుద్దేశారా? నేను పోయి గట్టిగా నుంచి గుద్దుకొని తలకి నొప్పొచ్చి మళ్ళీ వెళ్ళి గుద్దుకునేసరికి ఇలాంటి పేషెంట్ వచ్చాడేంటి? నాకు అది మాకు ఫస్ట్ టైం. ఇప్పుడు నేను మెడిసిన్ రాస్తాను, ఏమనుకో. నర్స్, ఎస్ డాక్టర్. మెడికేషన్ ఇవ్వమ్మా. ఇదో మై మెడికేషన్. ఓకే డాక్టర్. ఇదిగోమ్మా, ఈ మెడిసిన్ని మీరు 3 సార్లు దెబ్బ తగిలిన చోట ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాసుకోండి. డాక్టర్ గారు మళ్ళీ ఏంటమ్మా? మొన్న వచ్చిన పేషెంట్ మళ్ళీ ఏడుస్తూ వచ్చింది డాక్టర్ గారు. మళ్ళీ లోపలికి పంపించు. ఓకే డాక్టర్. ఇంకొక విషయం డాక్టర్, ఆ అమ్మాయి కాలికి దెబ్బ బాగా పెరిగింది డాక్టర్. అయితే ఆ అమ్మాయి ఏదో మిస్టేక్ చేసి ఉంటుంది. ముందే నేను చూసినది ఒక తింగర్ కుర్చీలా ఉంది. ఏమైందమ్మా? ఎందుకంటే మళ్ళీ ఏడుస్తూనే వచ్చి ఎంతమంది అయిపోయింది దెబ్బ? మీరు చెప్పినట్టులో నాకు విజయవాడలో తగిలింది దెబ్బ. లోతుకి లాస్తుందనా? ఆ లోతు మొత్తం మీకు తెలీదా? ఇలాంటి పేషెంట్ వచ్చిన పొద్దుపోతానే మళ్ళీ. సరే అమ్మా, అంటే అలా చెప్పలేదు. అంటే ఈ దెబ్బ తగిలిన చూడండి ఇక్కడ రాసుకోమని చెప్పాను. ఇప్పుడు ఒక టాబ్లెట్ ఇస్తాను, అది వాడు. నర్స్. ఎస్ డాక్టర్. ఈ టాబ్లెట్ తీసుకుంటా. తినక ముందు, తిన్న తర్వాత. ఇదమ్మా మెడిసిన్. ఒక్క నిమిషం. అది దెబ్బ తగిలిన చోట అంటే మీరు వెళ్ళి రోడ్డు మీద రాయకండి, కడుపులోకి. అంటే మీ దెబ్బ తగిలిన చోట రాయండి, మీ కడుపులోకి టాబ్లెట్ వేసుకోండి. ఓకేనా? హలో, ఎవరు? చెప్పండి. హలో, చెప్పండి, ఎవరు? మేము కిడ్నాపర్స్ మాట్లాడుతున్నాం. ఏ వీధిలో కుక్కని తీసుకెళ్లారా ఏంటి? మరేంటి, కిడ్నాపర్స్ అంటే రాంగ్ నెంబర్ అనుకుంటావా ఏంటి? వీధిలో 5 రోజుల నుంచి కుక్కలు కూడా కనిపించట్లేదు. చెప్పండి, ఎవరిని కిడ్నాప్ చేశారు? కుక్క కాదు, నీ చెల్లిని కిడ్నాప్ చేశాను. నా చెల్లిని కిడ్నాప్ చేశారా? ముందు నా డిమాండ్స్ విను. ఏంటో చెప్పు. మీ చెల్లిని నీకు తిరిగి మళ్ళీ ఇచ్చేయాలంటే నాకు ఒక 10 కేజీల పుల్లారెడ్డి స్వీట్స్, చెప్పు 10 కేజీల పుల్లారెడ్డి స్వీట్స్, తర్వాత ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక ఫ్రాన్స్ బిర్యానీ. ఇవన్నీ మా చెల్లికి మేపడానికా నీకా? నాకే. అంటే మా చెల్లి రోజు ఎక్కువ తింటారు కదా. మీరు తొందరగా అన్ని ప్యాక్ చేసి పంపించేస్తే మీ చెల్లి మీ ఇంటికి సేఫ్గా వచ్చేస్తుంది. బాయ్. మళ్ళీ
అమ్మయ్యా, అది కిడ్నాప్ అయిందంటే దాని చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ నాకే. నేను చూపిస్తాను. ఒకసారి దీన్ని చేస్తా బేకింగ్. ఏం చేస్తున్నావు? అలా రాచుకుంటున్నావు ఏంటి? అంటే లాస్ట్ వీక్ బామ్మ చనిపోయిందని చెప్పాను. అయితే బామ్మ చనిపోయిందంటే నన్ను ఎందుకు చూడకుండా చేస్తున్నావు? అంటే బామ్మ ఫోటో లేకపోతే నీ ఫోటోకి కొంచెం పౌడర్ వేసి పంపించా. అమ్మ పాప అలా పోవే, నీకు నెక్స్ట్ టైం ఏది ఇవ్వను. ఇంతవరకు అప్లోడ్ చేసేద్దాం. Share, comment and subscribe to. She's my sister. She is having some nothing. That's why she will every time like. Don't beat me up. The video is recorded. Please like, share, comment and subscribe to our video. And పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇలాంటి చిన్న పిల్లలు అల్లరి పిల్లలు కన్నా మీ ఇంట్లో ఉన్నట్లయితే కింద ఉన్న డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయండి. బాయ్ బాయ్.